ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వనపర్తి అండి. వనపర్తి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి? వనపర్తి నుంచి. మీరు కూడా వనపర్తి నుంచి. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? మేమిద్దరం కో సిస్టర్స్ అండి. ఓ మీ ఇద్దరు తోడికోడళ్ళా? ఓకే, సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా మరి మీకు ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే అండి. వెరైటీగా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. ఓ బాగుంది, వెరైటీ ఇంగ్రీడియంట్ ఈరోజు. బ్రెడ్ అన్నమాట. బ్రెడ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? చక్కగా టోస్ట్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు కదా. బ్రెడ్తో ఏం చేయొచ్చు? డబుల్ కా మీఠా చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు. స్నాక్స్, వెరైటీ స్నాక్స్ చాలా చేసుకోవచ్చు. సో బ్రెడ్ తో మీకు ఐడియా ఉన్నాయిగా, స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా కూడా? ఓకేనా? సో నేను ఇప్పుడు టైమర్ ఆన్ చేస్తాను. సో టైమర్ ఆన్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఎవరు ఫస్ట్ చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాడు ఫస్ట్ రెసిపీ చేస్తాం. ఓకేనా? సో టైమర్ ఆన్ అండ్ మీరు కూడా ఆలోచించడం ఆన్. బ్రెడ్తో టేస్టీగా ఉండాలి చక్కగా. ఆ బ్రెడ్ రోల్స్ లాంటివి ఏవో చేస్తూ ఉంటారు, శాండ్విచెస్, రకరకాల శాండ్విచెస్ చేసుకోవచ్చు. మీరు చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? కర్రీ అండి. బ్రెడ్ తో కర్రీయా? ఏం కర్రీ? బ్రెడ్ ని ఫస్ట్ మనం పకోడా చేసుకొని తర్వాత కర్రీ. ఓ మామూలు మనము శనగపిండి పకోడీతో కర్రీ చేసుకున్నట్టు మీరు బ్రెడ్ పకోడీ కర్రీ. అంటే ఉట్టి ఇదే ఒకటేనా, ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్? లేదు, వెజిటబుల్ ఆలుతో కాంబినేషన్. సో ఆలు బ్రెడ్ పకోడా కర్రీ. ఓకే ఓకే, మరి ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, శనగపిండి 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, గసగసాలు కొద్దిగా, వాము 1/2 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా ప్రశాంతి గారు? ఓకేనండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి శనగపిండి తీసుకోవాలండి. ఓకే, సో ఫస్ట్ పకోడీకి ప్రిపేర్ చేద్దాం మనం. ఆయిల్ కూడా అయితే హీట్ పెట్టేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో మనం వాము కొద్దిగా, ఓకే, వంట సోడా చిటికెడు, కారం, ఓకే, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి. ఓకే, ఇది ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ రావడానికి. జనరల్ గా మనం బజ్జీకి ఏం వాడడం, కానీ డీప్ ఫ్రై కాబట్టి మనం కాస్త వేసుకుంటే బాగుంటుంది. ఇది కార్న్ ఫ్లోర్ పౌడర్. ఓకే, ఇది బైండింగ్ కోసం. బ్రెడ్ కాబట్టి మనకి ఎక్కడ పోకుండా ఉండడానికి కొద్దిగా వాడదాం. కొత్తిమీర, లైట్ గా పసుపు. ఓకే, మనం వాటర్ తో కొంచెం కలిపేసుకుందాం. బ్రెడ్ వేసే తర్వాత డిప్పింగ్ బ్రెడ్. ఓహో, డిప్పింగ్ లో వేస్తున్నారా? బజ్జీలా వేస్తున్నారు? బజ్జీలా, పకోడీలా. కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఇదైతే. చాలండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు దీన్ని వేసేసుకోవటమేనా? ఇంకా వేసేసుకోవడం. డీప్ ఫ్రై ఆయిల్ అయింది, హీట్ అయింది. దీన్ని డిప్ చేసుకొని ఆయిల్ లో వేసేసుకుందాం. సో బ్రెడ్ ని అలా క్యూబ్స్ లా కట్ చేసేసి పెట్టుకోవాలి. సో కర్రీలో కాబట్టి కొంచెం ఈ సైజ్ లో అయితే బాగుంటుందండి. ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్ గా తినరు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ ట్రై చేస్తే ఇంట్రెస్ట్ గా తింటారండి. ఎప్పుడైనా కొన్నిసార్లు బ్రెడ్ మనం తెచ్చినప్పుడు గట్టి పడుతూ ఉంటది కదా, ఆ బ్రెడ్ ని మనం ఎలాగో తినలేము. సో అలాంటి వాటితో ఇలా చేసుకుంటే మనకి బ్రెడ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అవునండి. సో ఇంకా మనకి కర్రీకి ఎంత కావాలంటే అన్ని ఇలా ఫస్ట్ వేసేసుకోవటం అనమాట. సో దీనికి మనకి ఆ బయట పూతపిండి చక్కగా వేగితే సరిపోతుంది కదా, ఎందుకంటే బ్రెడ్ ఎలాగో ఈ హీట్ కి ఇదైపోతుంది.
సో ప్రశాంతి గారు ఇవి ఇంకా వేగాలా లేకపోతే సరిపోతాయి? కాస్త అండి, ఒక 2 minutes ఉంచేసి తీసేద్దాం. సో అయితే మనము ఇవి షిఫ్ట్ చేసి కర్రీ స్టార్ట్ చేయొచ్చా ఈలోగా? ఓకే, తీసేయండి. సరిపోతాయా? సరే. యాక్చువల్గా మా బాబు ఏంటంటే అవే తినేస్తాడు ముందు పుట్టినా. సో ఇలాంటి చేసి స్నాక్ లాగా యూజ్ అవుతుంది, మనకి కర్రీ పెద్దవాళ్ళకి కర్రీ లాగా కూడా యూజ్ అవుతుంది. నైస్. సో మనకి ఇది రెడీ అయిపోయింది. అవునండి. ఓకే, దీని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇటు పెడితే మేము తినేసాం అనుకోండి, మళ్ళీ మీకు ఉండవు కూరకి. ఓకే, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో మీ ఇద్దరేనా అండి తోడుకోడళ్ళు, ఇంకా ఉన్నారా? లేదండి, ఇంకా ఇద్దరు ఉన్నారు. ఇంకా ఇద్దరు ఉన్నారా? ఎవరు పెద్ద సిస్టర్ అనిత, ఇంకా థర్డ్ వన్ ఉన్నారు. సెకండ్, నేను లాస్ట్. ఓకే. అందరూ జాయింట్ ఫ్యామిలీ అండి లేకపోతే ఒక దగ్గరే ఒక ప్లేస్ లో ఉంటారు? ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా కలిసి చేసుకుంటాం, అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు. అయిపోయింది కదా, మనం కొంచెం ఆనియన్స్ తీసుకుందాం. ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉంటాము. రోజు కలుస్తూనే. ఇద్దరు పక్క పక్కనేనా? ఓకే. యాక్చువల్ గా మేము దాండియాకి వెళ్తాము, రోజు వెళ్తాము. ఓకే. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే. మిగతా ఇద్దరు ఎక్కడ ఉంటారు? అందరు వనపర్తే. ఓకేనా? ఓకే అండి, కొంచెం మనం పసుపు వేసుకుందాము. ఏ కర్రీలో అయినా పసుపుతోటే కలర్ వచ్చేస్తుంది. అవును, కలర్, టేస్ట్, హెల్త్ కూడా మంచిది. వైజ్ గా. అండ్ మనం టమాటా యాడ్ చేసుకుందాము. ఓకే అండి. కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవును, కొంచెం టేస్ట్ అది మనకి బాగుంటుంది. యా. సో మీకు వంటలు కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ఉందండి. ఏంటి? యాక్చువల్ గా నేను ఇంట్లో క్విల్లింగ్ ఆర్ట్ చేస్తాను. క్విల్లింగ్ ఆర్ట్, ఇయర్ రింగ్స్ మేకింగ్. ఓకే ఓకే. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ. బ్యాంగిల్స్, తర్వాత జడబిళ్ళలు, అట్లా వెరైటీస్ చేస్తుంటాను. నైస్ నైస్. నేర్చుకున్నారా ఎక్కడైనా? అది కూడా ఓనేనా? మీ వారే చేస్తూ ఉంటారు? మాకు ఫార్బాయిల్ రైస్ మిల్ ఉందండి, తను అది చూసుకుంటారు. ఓకే ఓకే. సో బ్రదర్స్ అందరూ అది? లేదండి, మా వారు గ్రౌండ్నట్ మీల్ చూసుకుంటారు. ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఓకే. సో ఒకళ్ళు రైస్, ఒకళ్ళు గ్రౌండ్నట్, ఇంకో ఇద్దరు అంటే మా థర్డ్ మరిది, లాస్ట్ మరిది బాయిల్డ్ మీల్ చూసుకుంటారు. ఓకే ఓకే. మా వారు గ్రౌండ్నట్ మీల్ చూసుకుంటారు. పెద్ద బావ గారేమో కమిషన్ షాప్ ఉందండి. ఓకే ఓకే. నైస్. మీ వారి పేరు ఏంటి? మా వారి పేరు విజయ్ కుమార్ అండి. పిల్లలు ఇద్దరండి, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు LKG, పాప నర్సరీ అండి. పేర్లేంటి? బాబు పేరు శ్రీ సాయి శ్రీధన్, పాప యశ్విత. ఇప్పుడు మనం కాస్త కారం వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఓకే. సో ఇది ఏదైనా వెజిటబుల్ కాంబినేషన్ లో బాగుంటుందా? ఓన్లీ ఆలువా? గోబీతో చేసుకోవచ్చు. గోబీ. ఓకే. ఇంకా కొంచెం తినగలుగుతామంటే స్వీట్ కార్న్ గానీ, బేబీ కార్న్ గానీ, అది మన ఇష్టం. ఇంట్రెస్ట్. ఇదేం పేస్ట్? ఇది గసగసాలు కొబ్బరి పేస్ట్ అండి. గసగసాలు కొబ్బరి కలిపి పేస్ట్, పచ్చి కొబ్బరి. ఓకే ఓకే. అండ్ ఇది హెల్త్ వైజ్ పచ్చి కొబ్బరి బాగుంటుంది అనేసి. టేస్ట్ కి కూడా కొంతమందికి స్మెల్ అది నచ్చదు కదా, ఇది పచ్చి కొబ్బరి. ఓకే. ఇంకోటి మెయిన్, ఇంట్లో ఎప్పుడు ఉండిపోతుంది కదా ఇది, ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉంది. అంటే పూజలు అవి కొంచెం ఎక్కువ చేస్తుంటే టెంపుల్స్ కి వెళ్ళటం ఇలాంటివి. వాటర్ వేస్తాను. నెక్స్ట్ కర్డ్ వేసుకుందాము. కొంచెం ఓకే, కలిపేస్తాం. ఓకే, కాస్త దగ్గర పడాలి. సో ఇంకా ఫైనల్ గా మనము బ్రెడ్ యాడ్ చేసేసుకోవటమేనా? ఓకే, చూద్దామా? ఓకే అండి. ఓకే, సో ఇదేంటి? ధనియాల పొడి. ఇది. ఓకే, ఒకసారి కలిపేసుకుందాం. కలిపేస్తాయి. ఓకే అండి, ఇప్పుడు మనం బ్రెడ్ వేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందు. అవును. సో ఇది కాంబినేషన్ మనకి దేంట్లోకి బాగుంటుంది? రోటీస్తో బాగుంటుందండి. ఓకే, సో అయిపోయినట్టేనా? అయిపోయిందండి. కొంచెం మనం ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో హోమ్ మేడ్ ఉంటుంది కదా. అవును, మీగడ దాన్ని క్రీమ్ లాగా అనేసి ఓకే మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మరీ స్పైసీగా కాకుండా అలా ఉంటుంది అనమాట, మనకి కొంచెం కమ్మగా. ఓకే
ఓకేనా? ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకొని మనం యా, సర్వ్ చేసుకుంటాం. బాగుంది. సో ఆ బ్రెడ్ అంతా కూడా ఆలులాగా కలిసిపోయింది కదా. కలిసిపోయింది, పిల్లలకి అసలు తెలియదు దాంట్లో ఏం వేసామని. కొంచెం ఈ చిన్న సైజులో ఇట్లా వేసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో ఇందాకంతా మనకు కొంచెం గ్రేవీ కనిపిస్తుంది కదా, ఇప్పుడు బ్రెడ్ వేసేసరికి మహత్యం అండి. అదే ఎన్ని వాటర్ వేసినా కూడా ఫైనల్ గా ఇదే టెక్స్చర్ ఇదే వస్తుంది. ఓకే అండి, ఫైనల్ గా మనం గార్నిష్ చేసుకుందాము కొత్తిమీరతో. సో రెడీ, వేడి వేడి ఆలు బ్రెడ్ పకోడా కర్రీ ఇస్ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడి వేడిగా ఆలు బ్రెడ్ పకోడా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బ్రెడ్ పకోడా కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, వాము, వంట సోడా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బ్రెడ్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పెరుగు వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన బ్రెడ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బ్రెడ్ పకోడా కర్రీ రెడీ.